ఇప్పుడు మనము రీజనింగ్ గురించి మనం తెలుసుకుంటున్నాము. రీజనింగ్‌లో రీజనింగ్‌లో డైరెక్షన్స్ దిక్కుల గురించి తెలుసుకుంటున్నాము. దిక్కుల గురించి ఆల్రెడీ గత 2 వీడియోల్లో దిక్కుల గురించి కొన్ని అంశాలు ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. వాటికి సంబంధించిన ప్రాథమిక అంశాలతో పాటు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూసాము. ఇప్పుడు ఈ దిక్కులకు సంబంధించి ఇందులో మరికొన్ని క్వెషన్‌లు చూద్దాం. కొన్ని క్వెషన్‌లు షాడో నీడను ఆధారంగా ప్రశ్నలు ఇస్తూ ఉంటారు. నీడను ఆధారంగా మీ యొక్క నీడ ఆధారంగా ప్రశ్నలు ఇస్తూ ఉంటారు. ఇక గమనించాల్సింది ఏంటి అంటే మొదటి మోడల్‌కి వీడికి ఉన్న తేడా ఏంటి అంటే ఇప్పటివరకు మనం చెప్పిన క్వెషన్‌లలో ఒక వ్యక్తి తూర్పు దిశలో లేదా పడమర దిశలో లేదా ఉత్తర దిశలో 20 కిలోమీటర్లు లేదా 10 కిలోమీటర్లు ప్రయాణించారు అని ఇచ్చారు. అంటే మొదటి స్టేట్మెంట్ మనకి ఇచ్చిన డేటా ఏంటి? దిక్కు ఇచ్చారు, డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దూరము కూడా ఇవ్వడం జరిగింది. దూరం కూడా ఇవ్వడం జరిగింది. కానీ మీరు ఇప్పుడు ఇక్కడ కేవలం డిస్టెన్స్ మాత్రమే ఇస్తారు. ఉదయం పూట ఒక వ్యక్తి 15 కిలోమీటర్లు ప్రయాణించాడు. అప్పుడు అతని యొక్క నీడ అతని కుడివైపు ఉంది, లేదా ఎడమ వైపు ఉంది, లేదా ముందు వైపు ఉంది, లేదా వెనక వైపు ఉంది అని చెప్తూ ఉంటారు. అంటే ఈ నీడ ఆధారంగా ఆ వ్యక్తి ఏ దిశలో ప్రయాణిస్తున్నాడో మీరు తెలుసుకోవాలి. నీడ ఆధారంగా ఆ వ్యక్తి ఏ దిశలో ప్రయాణిస్తున్నాడో తెలుసుకోవాలి. సో దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్‌గా ఈ క్వెషన్ అనేది మీకు ఉదయం పూట లేదా సాయంత్రం పూట అని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఉదయం పూట లేదా సాయంత్రం పూట. సో మీరు ఉదయం గానీ, సాయంత్రం గానీ మీరు ప్రయాణిస్తున్నప్పుడు మీ యొక్క నీడ మీకు ముందు వైపు ఉండవచ్చు, లేదా మీ వెనక వైపు ఉండవచ్చు, లేదా మీకు కుడివైపు ఉండవచ్చు, లేదా మీకు ఎడమ వైపు ఉండవచ్చు. నీడ మీకు కుడివైపు కానీ, మీకు ఎడమ వైపు కానీ, మీకు ముందు వైపు కానీ, వెనక వైపు కానీ ఉండవచ్చు. ఇక్కడ 2 సందర్భాలు ఉన్నాయి. ఒకటి ఉదయం పూట, రెండవది సాయంత్రం పూట. ఉదయం పూట, రెండవది సాయంత్రం పూట. ఈ 2 అంశాలలో 2 సందర్భాలలో మనం దిక్కులు కనుక్కోవాల్సి ఉంటుంది. సో ఉదాహరణకి ఉదయం పూట మనం తీసుకున్నట్లయితే ఇది ఉత్తరము, ఇది తూర్పు, ఇది దక్షిణము, పడమర. మీ అందరికీ తెలుసు సూర్యుడు ఇప్పుడు ఏ దిశలో ఉదయిస్తాడండి? తూర్పు దిశలో ఉదయిస్తాడు. ఉదయం పూట సూర్యుడు తూర్పు దిశలో ఉన్నారు. ఒకవేళ మీరు ఉదయం పూట మీరు సూర్యునికి వ్యతిరేక దిశలో వెళ్తున్నారు అనుకోండి, అంటే పడమర దిశలో మీరు ప్రయాణిస్తున్నారు అనుకోండి. ప్రయాణించినప్పుడు మీకు సూర్యుడు ఏ దిశలో ఉంటారు? మీ వెనక వైపు ఉంటారు. సూర్యుడు మీకు వెనక వైపు ఉన్నప్పుడు మీ యొక్క నీడ ఎటుంటుంది? ముందు వైపు ఉంటుంది. సో ఉదయం పూట మీ యొక్క నీడ మీకు ముందు వైపు ఉంది అంటే మీరు పడమర దిశలో ప్రయాణిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఉదయం పూట మీరు కేవలం తూర్పు దిశలోనే ప్రయాణించారు. తూర్పు దిశలో ప్రయాణిస్తున్నప్పుడు సూర్యుడు మీకు ఎదురుగా ఉంటాడు. సూర్యుడు ఎదురుగా ఉంటే అప్పుడు మీ యొక్క నీడ మీ వెనక వైపు ఉంటుంది. మీ నీడ మీ వెనక వైపు ఉంది అంటే మీరు తూర్పు దిశలో ప్రయాణిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు దక్షిణ దిశలో ప్రయాణిస్తున్నట్లయితే అప్పుడు మీకు ఎడమ వైపున మీకు సూర్యుడు ఉంటారు. మీ యొక్క నీడ మీకు కుడివైపు పడుతుంది. మీ నీడ మీకు కుడివైపు ఉంది అంటే మీరు దక్షిణం దిశలో ప్రయాణిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు ఉత్తరం దిశలో ప్రయాణిస్తున్నారు అనుకోండి, సూర్యుడు ఎటువైపు ఉంటున్నారు? మీకు కుడివైపు ఉన్నారు. సూర్యుడు మీకు కుడివైపు ఉన్నప్పుడు మీ యొక్క నీడ మీకు ఎటువైపు ఉంటుంది? ఎడమ వైపు ఉంటుంది. ఎడమ వైపు ఉంది అంటే అర్థం ఏంటి? మీరు ఉత్తరం దిశలో ప్రయాణిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా సాయంత్రం పూట సూర్యుడు పడమర అస్తమిస్తాడు. సాయంత్రం పూట సూర్యుడు పడమర దిశలో అస్తమిస్తాడు కాబట్టి సాయంత్రం పూట మీరు ఏం చేస్తున్నారు? తూర్పు దిశలో ప్రయాణిస్తున్నారు. అంటే సూర్యుడికి వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నారు. అంటే సూర్యుడు మీకు వెనక వైపు ఉన్నారు. దీన్ని బట్టి మీ యొక్క నీడ ఎటువైపు ఉంటుంది? మీకు ముందు వైపు ఉంటుంది. సో సాయంత్రం పూట మీ యొక్క నీడ మీకు ముందు వైపు ఉంది అంటే మీరు తూర్పు దిశలో ప్రయాణిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. తూర్పు దిశలో. సాయంత్రం పూట సూర్యుడు పడమర దిశలో ఉంటారు. సూర్యుడు ఏ దిశలో ఉన్నారో అదే దిశలో మీరు ప్రయాణిస్తున్నట్లయితే
అదే దిశలో ప్రయాణిస్తున్నట్లయితే మీ యొక్క నీడ మీకు వెనక వైపు ఉంటుంది. అంటే మీరు పడమర దిశలో ప్రయాణిస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. పడమర దిశలో సాయంత్రము సూర్యుడు పడమర దిశలో ఉన్నారు, మీరు ఉత్తరం దిశలో ప్రయాణిస్తున్నట్లయితే మీకు ఎడమవైపున సూర్యుడు ఉంటారు, మీ యొక్క నీడ కుడివైపు ఉంటుంది. అంటే మీరు ఉత్తరం దిశలో వెళ్తున్నప్పుడు మీ యొక్క నీడ కుడివైపు ఉంటుంది. సో కాబట్టి సాయంత్రము మీ యొక్క నీడ మీకు కుడివైపు ఉంది అంటే మీరు ఉత్తరం దిశలో వెళ్తున్నారు అని అర్థం చేసుకోవాలి. చివరగా మీ యొక్క నీడ మీకు ఎడమ వైపు ఉన్నట్లయితే ఇది దక్షిణం అని గుర్తుంచుకోండి. సో ఈ టేబుల్ని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకున్నట్లయితే, ఈ టేబుల్లో ఉన్న అంశాలను మీరు గుర్తుంచుకున్నట్లయితే షాడో బేస్డ్ క్వశ్చన్స్, నీడ ఆధారంగా ఉన్న ప్రశ్నలు మీరు ఈజీగా చేయగలుగుతారు. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం దీని మీద. ఉదయం పూట మీరు 10 కిలోమీటర్లు ప్రయాణించారు. అప్పుడు మీ యొక్క నీడ మీకు ఎటువైపు ఉంటుంది అంటే మీ నీడ మీకు కుడివైపు ఉంది. ఆ తర్వాత ఎడమవైపు తిరిగి 5 కిలోమీటర్లు ప్రయాణించి మరలా ఎడమవైపు తిరిగి మరొక 10 కిలోమీటర్లు ప్రయాణించారు. ఉదయం పూట మీరు 10 కిలోమీటర్లు ప్రయాణించారు. అప్పుడు మీ యొక్క నీడ మీకు కుడివైపు ఉంది. తర్వాత ఎడమవైపు మరొక 5 కిలోమీటర్లు ప్రయాణించి మరలా ఎడమవైపు 10 కిలోమీటర్లు ప్రయాణించారు. ఇప్పుడు మీరు ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నారు? ఇది సింపుల్ క్వశ్చనే. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఉదయం మొదటిసారి ఏ దిశలో ప్రయాణిస్తున్నారో అది తెలుసుకోవాలి. సో ఉదయం పూట మీ యొక్క నీడ మీకు కుడివైపున ఉన్నది అంటే మీరు ఏ దిశలో ప్రయాణిస్తున్నట్టు? దక్షిణ దిశలో ప్రయాణిస్తున్నారు. దక్షిణ దిశలో 10 కిలోమీటర్లు ప్రయాణించారు. ఇది 10 కిలోమీటర్లు. తర్వాత ఎడమవైపు తిరిగారు అంటే మీకు ఎడమ అంటే అపసవ్య తీసుకోండి. ఎడమ 5 కిలోమీటర్లు ప్రయాణించారు. మరలా ఎడమవైపు తిరిగి మరొక 10 కిలోమీటర్లు ప్రయాణించారు. అంటే సేమ్ దీనికి ఈక్వల్గా 10 కిలోమీటర్లు ప్రయాణించడం జరిగింది. ఇప్పుడు మీరు ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నారు? ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. సో ఇప్పుడు ఇది దీర్ఘ చతురస్రం అవుతుంది. ఇందులో ఎదురెదురు భుజాలు సమానం కాబట్టి సో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. మీరు మీ యొక్క ప్రారంభ స్థలం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. సో ఇప్పుడు డైరెక్షన్ ఏంటి అంటే మీకు ఇది ఏమవుతుంది? ఈస్ట్ డైరెక్షన్ అవుతుంది, తూర్పు దిశలో. సో తూర్పు దిశలో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు అని ఈజీగా చెప్పవచ్చు. తూర్పు దిశలో 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఒక వ్యక్తి సాయంత్రం పూట 9 కిలోమీటర్లు ప్రయాణించాడు. సాయంత్రం పూట 9 కిలోమీటర్లు ప్రయాణించారు. అప్పుడు వారి యొక్క నీడ వారి ముందు వైపు ఉన్నది. ఒక వ్యక్తి 9 కిలోమీటర్లు సాయంత్రం పూట 9 కిలోమీటర్లు ప్రయాణించారు. అప్పుడు వారి యొక్క నీడ వారి యొక్క ముందు వైపు ఉన్నది. దాని తర్వాత వారు కుడివైపు తిరిగి 12 కిలోమీటర్లు ప్రయాణించాడు. ఇప్పుడు అతను తన ప్రారంభ స్థలం నుండి ఏ దిశలో ఎంత దూరంలో ఉన్నారు? సో మనకి ఇచ్చింది ఏంటి? సాయంత్రం సమయంలో అని ఇచ్చారు. సాయంత్రం సమయంలో మీ యొక్క నీడ మీ యొక్క ముందు వైపు ఉంది అంటే మీరు ఏ దిశలో ప్రయాణిస్తున్నారు? సాయంత్రము సూర్యుడు మీకు వెనక వైపు ఉంటారు. సో అంటే మీరు తూర్పు దిశలో ప్రయాణిస్తున్నాం, మీ యొక్క నీడ మీ ముందు వైపు ఉంది అంటే సూర్యుడు మీకు వెనక వైపు ఉన్నారు. వెనక వైపు అంటే సూర్యుడు ఎక్కడ ఉన్నారు? పడమ దిశలో ఉన్నారు. సో కాబట్టి మీరు తూర్పు దిశలో 9 కిలోమీటర్లు ప్రయాణించారు. దాని తర్వాత కుడివైపు తిరిగి మరొక 12 కిలోమీటర్లు ప్రయాణించారు. తూర్పు దిశలో 9 కిలోమీటర్లు ప్రయాణించి తర్వాత కుడివైపు తిరిగి మరొక 12 కిలోమీటర్లు ప్రయాణించడం జరిగింది. ఇప్పుడు మీరు ఈ దూరాన్ని కనుక్కోవాలి. ఇది లంబకోణ త్రిభుజము.
లంబకోణ త్రిభుజంలో కర్ణము కావాలి అంటే అండర్ రూట్ ఆఫ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ చేయాలి. సో అండర్ రూట్ ఆఫ్ 9 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్, 9 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్. వాట్ ఈజ్ 9 స్క్వేర్? 81. వాట్ ఈజ్ 12 స్క్వేర్? 144. 81 ప్లస్ 144 ఎంతండి? ఈ ఎడిషన్ ఎలా చేయాలి? కూడికనే కదా అని మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. దీన్ని సింపుల్గా చేసే మరొక మార్గం ఉంది. ముందు పదులు తీసుకోండి, యూనిట్స్ వదిలేయండి, ఒకట్ల స్థానంలో ఉన్న నెంబర్ వదిలేయండి, పదులు మాత్రమే తీసుకోండి. 80 ప్లస్ 140, 80 ప్లస్ 140 220, 224 ప్లస్ 1 225, 225. సో ఇప్పుడు రూట్ 225 ఎంత అంటే 15 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు. దెన్ డిస్టెన్స్ వచ్చేసింది. ఇక మనకు అనుకోవాల్సింది మరొకటి ఉన్నది. ఏ దిశలో ఉన్నారో, ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. కిందికి అంటే దక్షిణం అవుతుంది, ఇది తూర్పు. తూర్పుకి దక్షిణకు మధ్యలో ఉన్న దిశని ఏమంటాము? ఆగ్నేయము. సో మీరు ఆగ్నేయ దిశలో 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఆగ్నేయ దిశలో సౌత్ ఈస్ట్ డైరెక్షన్ 15 కిలోమీటర్, సౌత్ ఈస్ట్ డైరెక్షన్ 15 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. ఈ విధంగా మీరు చేయవచ్చు. ఇక డిఫరెంట్ మోడల్, ఆ మోడల్ కాకుండా వేరే ఒక మోడల్ మరొక క్వశ్చన్ చూద్దాం. ఒక గోడ గడియారము టేబుల్ మీద పెట్టడం జరిగింది. గోడ గడియారము టేబుల్ మీద పెట్టడం జరిగింది. టైం 3 గంటలు అవుతున్నప్పుడు, గంటల ముళ్ళు దక్షిణాన్ని సూచిస్తుంది. అయితే టైము 7 గంటలు అయినప్పుడు, నిమిషాల ముళ్ళు ఏ దిశను సూచిస్తుంది? చూడండి, ఒక గోడ గడియారము గోడకి కాకుండా ఒక టేబుల్ మీద పెట్టడం జరిగింది. టేబుల్ మీద పెట్టినప్పుడు ఆ టైం అనేది ఆకాశం వైపు చూస్తూ ఉంది. సమయం 3 గంటలు అయినప్పుడు గంటల ముళ్ళు దక్షిణ దిశను సూచిస్తుంది. అయితే 7 అయినప్పుడు నిమిషాల ముళ్ళు ఏ దిశను సూచిస్తుంది? అది క్వశ్చన్. జనరల్గా మనకు డైరెక్షన్స్ చూద్దాం. ఇది ఉత్తరము, తూర్పు, దక్షిణము, పడమర. సో ఇది మీకు తెలిసింది. టైం 3 అవుతుంది అన్నారు. టైం 3 అవుతుంది అన్నప్పుడు ఇది ఒక సర్కిల్లా మనం తీసుకున్నట్లయితే, ఇది ఒక సర్కిల్ తీసుకోండి. ఇది 12, ఇది 3, 6, 9. జనరల్గా టైం 3 అవుతున్నప్పుడు గంటల ముళ్ళు ఎక్కడ ఉంటుంది? నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉంటుంది? గంటల ముళ్ళు ఎక్కడ ఉంటుంది? నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉంటుంది? గంటల ముళ్ళు కరెక్ట్గా 3 మీద ఉంటుంది. నిమిషాల ముళ్ళు మీకు కరెక్ట్గా 12 మీద ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఆధారంగా క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 3 గంటల సమయంలో గంటల ముళ్ళు దక్షిణం సూచిస్తుంది అంటే ఇది గంటల ముళ్ళు కాబట్టి ఇది దక్షిణం అవుతుంది. ఇది దక్షిణం అయినప్పుడు దక్షిణానికి ఆపోజిట్ మీ అందరికి తెలిసిందే, అది ఉత్తరము. దక్షిణానికి ఆపోజిట్ ఇది ఉత్తరము. సో ఇది దక్షిణం అయినప్పుడు దీనికి ఎదురుగా ఉన్నది ఇది ఖచ్చితంగా ఉత్తరం అవుతుంది. దక్షిణానికి సవ్య దిశలో నెక్స్ట్ 90 డిగ్రీస్ దూరంలో ఉన్నది ఏంటి? పడమర. ఇది దక్షిణం కాబట్టి ఖచ్చితంగా ఇది పడమర అవుతుంది. ఇది పడమర అయినప్పుడు పడమరకి వ్యతిరేక దిశలో ఉన్నది తూర్పు అవుతుంది. సో ఈ విధంగా మనం తీసుకోవాలి. సో టైం 3 అయినప్పుడు గంటల ముళ్ళు ఏ దిశలో సూచిస్తుంది? దక్షిణం దిశలో సూచిస్తుంది. ఇది మనకు క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. టైం 3 అయినప్పుడు నిమిషాల ముళ్ళు ఏ దిశ సూచిస్తుంది? తూర్పు దిశలో సూచిస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగారు అంటే టైం 7 అవుతుంది అన్నారు. టైం 7 అవుతున్నా, 8 అవుతున్నా, 9, 10, 11 టైం ఏ టైం అయినా కూడా నిమిషాల ముళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ ఏ టైంలో ఉంటుంది? కరెక్ట్ 12 దగ్గర ఉంటుంది. అంటే ఖచ్చితంగా టైం 4 అయినా, 5 అయినా, 6 గంటలు, 7 గంటల సమయంలో నిమిషాల ముళ్ళు 12 మీద సూచిస్తుంది. సో టైం 3 అయినప్పుడు నిమిషాల ముళ్ళు 12 మీద ఉంది, అది తూర్పు దిశ. టైం 7 అయినప్పుడు కూడా నిమిషాల ముళ్ళు 12 మీదనే ఉంటుంది. కాబట్టి అప్పుడు మన ఆన్సర్ ఏమవుతుంది? 7 గంటల సమయంలో నిమిషాల ముళ్ళు తూర్పు దిశను సూచిస్తుంది. ఇది గుర్తుంచుకోండి. ఉదాహరణకి 9 గంటల సమయంలో గంటల ముళ్ళు దక్షిణం దిశను సూచిస్తుంది.
అయితే అయితే 10 గంటల 30 నిమిషాల సమయంలో 10 గంటల 30 నిమిషాల సమయంలో నిమిషాల ముళ్ళు ఏ దిశను సూచిస్తుంది? నిమిషాల ముళ్ళు ఏ దిశను సూచిస్తుంది? మళ్ళీ మీరు ఈ డయాగ్రామ్ తీసుకోవాలి. ఫస్ట్ డైరెక్షన్స్ తీసుకోండి. ఇది ఉత్తరము, తూర్పు, దక్షిణము, పడమర. టైం 9 అవుతున్నప్పుడు 12, 3, 6, 9. టైం 9 అవుతున్నప్పుడు గంటల ముళ్ళు ఎక్కడ ఉంటుంది? గంటల ముళ్ళు ఖచ్చితంగా 9 మీద ఉంటుంది. నిమిషాల ముళ్ళు 12 వద్ద ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 9 అయినప్పుడు గంటల ముళ్ళు దక్షిణం దిశను సూచిస్తుంది అని ఇచ్చారు. ఇప్పుడు ఇది దక్షిణం అయినప్పుడు దక్షిణానికి వ్యతిరేక దిశలో ఉన్నది ఉత్తరం అవుతుంది. దక్షిణానికి వ్యతిరేక దిశలో ఉన్నది ఉత్తరం అవుతుంది. అదేవిధంగా ఉత్తరానికి క్లాక్ వైజ్ డైరెక్షన్లో 90 డిగ్రీస్ దూరంలో ఉన్నది తూర్పు అవుతుంది. సో ఇది ఉత్తరం కాబట్టి ఇది తూర్పు. తూర్పుకు వ్యతిరేక దిశలో ఉన్నది పడమర అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగారు? 10 గంటల 30 నిమిషాల సమయంలో 10 గంటల 30 నిమిషాల సమయంలో నిమిషాల ముళ్ళు ఎక్కడ ఉంటుంది? సో 10 గంటల 30 నిమిషాలు అన్నప్పుడు గంటల ముళ్ళు 10కి 11కు మధ్యలో ఉంటుంది. నిమిషాల ముళ్ళు ఖచ్చితంగా 6 వద్ద ఉంటుంది. 6 వద్ద అంటే ఇది ఏ దిశ అవుతుంది? తూర్పు దిశ అవుతుంది. తూర్పు దిశ అవుతుంది. సో ఇలా మనము ఈ యొక్క దిక్కులని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు, సులభంగా కనుక్కునే అవకాశం ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్ మనం వేదగంట చిట్కా మీకు ప్రతి క్లాస్లో చెప్తున్నాను. లాస్ట్ క్లాస్లో ఏదైనా ఒక 2 అంకెల సంఖ్యని మరో 2 అంకెల సంఖ్య చేత ఎలా గుణించాలో మీకు చెప్పడం జరిగింది. ఈరోజు ఒక 3 డిజిట్ నెంబర్ని మరొక 3 డిజిట్ నెంబర్ చేత ఎలా గుణిస్తాము, ఒక 3 అంకెల సంఖ్యని మరో 3 అంకెల సంఖ్య చేత ఎలా గుణిస్తామో తెలుసుకుందాం. ఉదాహరణకి 452 ఇంటూ 361. 452 ఇంటూ 361. దీన్ని జనరల్గా మనం ఏ విధంగా చేస్తామో, మనకు 361 ఒక టేబుల్ ఎక్కం రాదు కాబట్టి మొదట 1 చేత గుణిస్తాము, తర్వాత 6 చేత గుణిస్తాము, తర్వాత 3 చేత గుణిస్తాము, ఆ తర్వాత ఆ మూడింటిని యాడ్ చేయడం జరుగుతుంది. అంటే మనకు మొత్తం 4 స్టెప్స్ ఉన్నాయి. ఇంటూ 1, ఇంటూ 6, ఇంటూ 3, తర్వాత అవన్నీ కూడాలి. 4 స్టెప్పులు ఉన్నాయి. ఇది చేయడానికి మీకు ఎంత టైం పడుతుందో మీకు తెలుసు. 2 నిమిషాలు కానీ అంతకన్నా ఎక్కువ టైం కానీ పట్టే అవకాశం ఉంది. కానీ మన వేదగణిత పద్ధతి ప్రకారము సింపుల్ మెథడ్, సింగిల్ లైన్లో మనకు ఆన్సర్ వస్తుంది. సింగిల్ లైన్లో ఎలా చేయాలి? ఫార్ములా ఏంటి అంటే స్ట్రైట్ లైన్, క్రాస్ సింబల్, స్టార్ సింబల్, క్రాస్ సింబల్, స్ట్రైట్ లైన్. సో దీని ఆధారంగా మనకు ఆన్సర్ చేయవచ్చు. ముందుగా చివరి స్ట్రైట్ లైన్ తీసుకోండి. అంటే 1ల స్థానంలో ఉన్న 2 నెంబర్లని మీరు గుణించాలి. 2 ఇంటూ 1 ఎంత? 2. 2 ఇంటూ 1 ఎంత? 2. స్ట్రైట్ లైన్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ స్ట్రైట్ లైన్ అయిపోయింది. నెక్స్ట్ క్రాస్ సింబల్ చూడండి. అంటే చివరి 2 స్థానాల్లో ఉన్న నెంబర్లని మీరు గుణించాలి. అంటే 5 ఇంటూ 1 5 ప్లస్ 2 ఇంటూ 6 12. 5 ప్లస్ 12 ఎంత? 17. సో 17 రాయండి, పైన క్యారీ 1. నెక్స్ట్ క్రాస్ సింబల్ ఉంది. ఇందులో 3 లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ని లాస్ట్ నెంబర్ చేత, లాస్ట్ నెంబర్ని ఫస్ట్ నెంబర్ చేత, మధ్యలో ఉన్న నెంబర్ చేత మల్టిప్లై చేయాలి. అంటే 4 ఇంటూ 1 4 ప్లస్ 2 ఇంటూ 3 6. 4 ఇంటూ 1 4 ప్లస్ 2 ఇంటూ 3 6. 4 ప్లస్ 6 10 అవుతుంది. ప్లస్ 5 ఇంటూ 6 30. 10 ప్లస్ 30 ఎంత? 40. ఈ 40కి ఇక్కడ 1 ఉంది, ఆ 1 యాడ్ చేయండి. 40 ప్లస్ 1 41. నెక్స్ట్ క్రాస్ సింబల్ ఉంది. ఫస్ట్ 2 డిజిట్స్ని క్రాస్ మల్టిప్లై చేయండి. 4 ఇంటూ 6 ప్లస్ 5 ఇంటూ 3. 4 ఇంటూ 6 4 6 24 ప్లస్ 5 ముళ్ళ 15. 5 ముళ్ళ 15. 4 6 24, 5 ముళ్ళ 15. ఈ 2 యాడ్ చేయండి. 39. 39కి ఈ 4 కలపండి.
39 ప్లస్ 4 43. చివరిగా స్ట్రైట్ లైన్ ఉంది అంటే 10వ స్థానంలో ఉన్న రెండు నెంబర్లు మీరు గుణించాల్సి ఉంటుంది. 4 × 3 ఎంత? 4 ముళ్ళ 12. 12కి ఈ 4 కలిపితే 16 అవుతుంది. సో 452 ఇంటూ 361 మనం గుణించినట్లయితే 1,63,172 వస్తుంది. ఇది కరెక్టా కాదా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే చెకింగ్ మెథడ్ ఉంది. దాన్ని మనము డిజిటల్ సమ్ మెథడ్ అంటాం. డిజిటల్ సమ్ మెథడ్ ప్రకారం ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. అసలు డిజిటల్ సమ్ అంటే ఏమిటి? ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని మనము డిజిటల్ సమ్ అంటాము. ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని మనం డిజిటల్ సమ్ అంటాం. ఉదాహరణకి 452 తీసుకున్నట్లయితే 452 యొక్క డిజిటల్ సమ్ ఎంత? 4 + 5 9, 9 + 2 11, 9 + 2 11. డిజిటల్ సమ్ ఎప్పుడు కూడా సింగిల్ డిజిట్ నెంబరే అయి ఉండాలి. కొన్ని సందర్భాల్లో వాటిని యాడ్ చేసే 2 డిజిట్ నెంబర్ వస్తుంది. అలా 2 డిజిట్ నెంబర్ వచ్చినప్పుడు వాటిని మరలా యాడ్ చేయండి. 1 + 1 2, 1 + 1 2 వచ్చింది. 1 + 1 2. అయితే ఈ డిజిటల్ సమ్ చేయడానికి మరొక పద్ధతి ఉంది. ఇచ్చిన సంఖ్యలో ఎక్కడైనా 9 ఉంటే వాటిని వదిలేయండి. 9ని కౌంట్ చేసినా వాటిని వదిలేసినా అంతే వస్తుంది, అందులో మార్పు లేదు. అదేవిధంగా ఏదేని రెండు అంకెల మొత్తం 9 వచ్చినా కూడా ఆ రెండింటిని కూడా వదిలేయండి. ఉదాహరణకి ప్రజెంట్ నెంబర్ 452 తీసుకుంటే 4 + 5 9 అవుతుంది, వాటిని వదిలేయండి. రిమైనింగ్ నెంబర్ ఎంత? 2. సో మనకు 2నే వచ్చింది చూడండి. అదేవిధంగా 361, 3 + 6 9, 9 + 1 10 అవుతుంది. 10 అనేది 2 డిజిట్ నెంబర్ కాబట్టి ఆ రెండు అంకెల్ని మళ్ళీ యాడ్ చేయండి. 1 + 0 1 వచ్చింది. సో ఇలా చేయవచ్చు, లేదా మధ్యలో 9 ఉంటే వాటిని వదిలేయాలి. ఏదైనా రెండు అంకెల మొత్తం 9 అయితే వాటిని కూడా వదిలేయాలి. 3 + 6 9, వాటిని వదిలేయండి. చివరిగా మిగిలింది 1 కాబట్టి 1 వచ్చేసింది. అంటే ఇక పైన మీరు డిజిటల్ సమ్ కనుక్కోవాలి అంటే ఆ సంఖ్యలో ఎప్పుడైనా కూడా అంకెల మొత్తం చేయాలి. అది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటి? కొంచెం తక్కువ టైంలో ఎలా చేయాలి అంటే ఇచ్చిన సంఖ్యలో ఎక్కడైనా కూడా 9 ఉంటే వాటిని వదిలేయాలి. వాటిని కౌంట్ చేయకండి. కౌంట్ చేసినా చేయకుండా అంతే వస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఏవేని రెండు అంకెల మొత్తం 9 అయితే వాటిని కూడా వదిలేయాలి. సో ఇక్కడ 3 6 వదిలేసాము, 1 వచ్చింది. ఇప్పుడు మనం డిజిటల్ సమ్ మెథడ్ ప్రకారము మనం చేసింది కరెక్టా కాదా చెక్ చేయాలి అంటే రెండు సంఖ్యల యొక్క డిజిటల్ సమ్ని మనం గుణించాల్సి ఉంటుంది. 2 × 1 2, 2 × 1 2 వచ్చింది. ఇప్పుడు 2 అనేది సింగిల్ డిజిట్ నెంబర్. సో మనకు వచ్చిన సంఖ్య యొక్క మొత్తం డిజిటల్ సమ్ 2 అయితే మనం చేసింది కరెక్టు, లేకుంటే తప్పు. సో ఇప్పుడు ఏం చేద్దాము? ఈ నెంబర్లన్నీ యాడ్ చేయాలి. 1 + 6 7, 7 + 3 10, 10 + 7 17, 17 + 2 19. ఓకే, 1 + 3 6, 7 3 10, 11, 11 + 7 18 + 2 20 అవుతుంది. 2 + 0 ఎంత? 2 వచ్చింది. సో మనం చేసింది కరెక్ట్. డిజిటల్ సమ్ కనుక్కునేటప్పుడు మీకు ఇప్పుడే చెప్పాను, 9 ఉంటే వదిలేయండి అని. ఏవేని రెండు అంకెల మొత్తం 9 అయినా వాటిని కూడా వదిలేయండి అని. ఇక్కడ 7 + 2 9 అయింది, వదిలేసాము. 6 + 3 9 అయింది, వదిలేసాము. సో మిగిలిన నెంబర్లు 1 + 1 ఎంత? 2. సో మిగిలిన నెంబర్లు 2 వచ్చేసింది. ఇలా మనము చేయవచ్చు. ఉదాహరణకి 523 × 841, 523 × 841. దీన్ని మనం ఎలా చేస్తున్నాము అంటే ఒక 3 డిజిట్ నెంబర్ని మరొక 3 డిజిట్ నెంబర్ చేత ఎలా గుణిస్తున్నాం? ఫార్ములా స్ట్రైట్ లైన్, క్రాస్ సింబల్, స్టార్, క్రాస్, స్ట్రైట్ లైన్. ముందుగా మనం చేయాల్సింది ఒకట్ల స్థానంలో ఉన్న రెండు నెంబర్లు గుణించండి. 3 1 3, 3 1 3. నెక్స్ట్ క్రాస్ సింబల్ ఉంది. క్రాస్ సింబల్ చివరి రెండు స్థానాల్లో ఉన్న నెంబర్లను మీరు గుణించాలి. 2 × 1 ప్లస్ 3 × 4, 2 1 2 ప్లస్ 3 4 12, 2 + 12 14 అవుతుంది. 14 రాయండి. నెక్స్ట్ క్రాస్ స్టార్ సింబల్ ఉంది. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి. 3 లైన్స్ అంటే 5 × 1 ప్లస్
3 ఇంటూ 8 ప్లస్ 2 ఇంటూ 4. మొదటి అంకెను చివరి అంకె చేత, చివరి అంకెను మొదటి అంకె చేత, మిడిల్లో ఉన్న నెంబర్ని మరొక మిడిల్లో ఉన్న నెంబర్ చేత మల్టిప్లై చేయాలి. 5 ఇంటూ 1 5, 3 ఇంటూ 8 24, 2 ఇంటూ 4 8. 5 ప్లస్ 24 29. 5 ప్లస్ 24 29. 29 ప్లస్ 8 ఎంత అవుతుంది? 37. 37 ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉంది. 37 ప్లస్ 1 38. నెక్స్ట్ క్రాస్ 1. ఫస్ట్ 2 డిజిట్స్ని క్రాస్ మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 5 ఇంటూ 4 20 ప్లస్ 2 ఇంటూ 8 16. సో 20 ప్లస్ 16 36 అవుతుంది. 36 ప్లస్ 3 39. 36 ప్లస్ 3 39. చివరిగా స్ట్రైట్ లైన్ 5 ఇంటూ 8 5 ఎంబుల 40. 40 ప్లస్ 3 43. 43. సో ఈ విధంగా ఏదైనా ఒక 3 అంకెల సంఖ్యని మరో 3 అంకెల సంఖ్య చేత గుణించవచ్చు. సో మనం దీన్ని కరెక్టా కాదా చెక్ చేయాలి అంటే డిజిటల్ సమ్ మెథడ్ ఉంది అని మీకు చెప్పాను. అది ఎలానో చూడండి. 5 ప్లస్ 2 7, 7 ప్లస్ 3 10. 10 అనేది 2 డిజిట్ నెంబర్ కాబట్టి ఆ 2 అంకెలు యాడ్ చేయండి. నెక్స్ట్ 8 ప్లస్ 4, 8 ప్లస్ 4 12, 12 ప్లస్ 1 12 ప్లస్ 1 13. 1 ప్లస్ 3 4 అవుతుంది. సో 523 యొక్క డిజిటల్ సమ్ 1, 841 యొక్క డిజిటల్ సమ్ 4. ఈ 2 నెంబర్లు యాడ్ చేస్తే మనకు 4 వచ్చింది. ఇప్పుడు మిగిలిన వాటి యొక్క డిజిటల్ సమ్ కనుక్కోండి. వచ్చిన రిజల్ట్ యొక్క డిజిటల్ సమ్ 4 వస్తే మనం చేసింది కరెక్టు, లేకుంటే తప్పు అవుతుంది. 9 ఇది ఒకటే ఉంది. దెన్ నెక్స్ట్ వన్ మనకు 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 3 6 ప్లస్ 3. ఇక నిజానికి 4 ఉంది. 4లో మనము 3 మాత్రమే తీసుకున్నాము, ఇక 1 ఉంటుంది. ఓకే, సో 3 ప్లస్ 3 6, 6 ప్లస్ 3 9 అవుతుంది. ఇక 4లో 1 ఉంది, ఇక 8 ఉంది. సో 8 ప్లస్ 1 8 ప్లస్ 1 9 అవుతుంది. ఇక మిగిలింది చివరిగా 4 కాబట్టి మన ఆన్సర్ కరెక్ట్. అంటే వచ్చిన రిజల్ట్ యొక్క డిజిటల్ సమ్ 4 అవుతుంది. లేదా మీరు మొత్తం నెంబర్లు యాడ్ చేస్తాము అంటే యాడ్ చేయండి, అలా కూడా 4 వస్తుంది. 4 ప్లస్ 3 4 ప్లస్ 3 7. 7 ప్లస్ 9 16. 16 ప్లస్ 4 20. 20 ప్లస్ 8 28. 28 ప్లస్ 3 31. టోటల్ 31 వచ్చింది. 3 ప్లస్ 1 ఎంత? 4. అంటే మనం చేసింది కరెక్టే. సో ఇలా మనము ఏదైనా ఒక 3 అంకెల సంఖ్యని మరో 3 అంకెల సంఖ్య చేత మీరు మల్టిప్లై చేయవచ్చు. సో మిత్రమా, ఇప్పటి వరకు మనము డైరెక్షన్స్, దిక్కులు సంబంధించి 3 వీడియోలలో వాటికి సంబంధించిన అన్ని మోడల్స్ని మనం కవర్ చేయడం జరిగింది. మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ మోడల్స్ వీడియోస్ని మళ్ళీ ఒకసారి విని ప్రీవియస్ క్వశ్చన్స్లో ఉన్న వాటిని ప్రాక్టీస్ చేయండి. ఈరోజు మార్కెట్లో ఎన్నో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటున్నాయి కాబట్టి వాటిని మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో డైరెక్షన్ సంబంధించిన క్వశ్చన్ మీరు చూడండి. అదేవిధంగా మీ యొక్క క్యాలిక్యులేషన్ స్పీడ్ పెంచుకోవాలి అంటే వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్స్ కూడా మీకు అవసరం ఉంటాయి. ఆ వేదిక్ మ్యాథ్స్ టెక్నిక్స్ని ఫాలో కాండి. వేదగంధ చిట్కాలు మీకు అందిస్తున్నాము ఇలా మన యొక్క టీవీ ఛానల్ ద్వారా. వీటి గురించి మీకు పూర్తిగా కావాలి అంటే బయట కూడా మనకు యూట్యూబ్లో కూడా సిగ్మా ఐఏఎస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో పూర్తిగా మీకు వేదగంధ చిట్కాలు కూడా అందించారు కాబట్టి దాని ద్వారా మీరు పూర్తిగా నేర్చుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.